హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే కొన్ని షార్ట్ కుర్తీస్ అండ్ అలాగే ట్రావెల్కి సంబంధించిన ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ షార్ట్ కుర్తీ, ఇది నేను మ్యాక్స్లో తీసుకున్నాను. పింక్ కలర్ అనమాట, దానిపైన ఇలా వైట్ కలర్ ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చాలా సూపర్గా ఉంది. మెటీరియల్ వచ్చేటప్పటికి కాటన్ అండి. ప్రైస్ వచ్చేటప్పటికి 699 రూపీస్. ఒకవేళ మ్యాక్స్ లింక్స్ ఇవ్వగలిగితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. సో హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా కొంచెం బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చి మనకి కింద ఏంటంటే ఎలాస్టిక్ లాగా వచ్చినాయి అనమాట. సో డిఫరెంట్గా వచ్చినాయి హ్యాండ్స్, క్వార్టర్ స్లీవ్స్. అండ్ ఇది నెక్ వచ్చేటప్పటికి మ్యాండ్రేనియన్ కాలర్. అండ్ ఇవి బటన్స్ ఏంటంటే మనము తీయొచ్చు, ఇట్స్ ఫంక్షనబుల్ అనమాట. సో షార్ట్ వస్తుంది. ఇవి మనం జీన్స్ పైనకి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి లైట్ గ్రీన్లో. ఇదేంటంటే మనకి బాటమ్ టాప్ పార్ట్లో కొంచెం మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఈ బటన్స్ ఏంటంటే తీసి కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు లోపల ఏదైనా ట్యాంక్ టాప్ అలా వేసుకొని పైన ఇది వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినందుకు చాలా యూనిక్గా అనిపించింది. అండ్ హ్యాండ్స్ ఏంటంటే క్వార్టర్ స్లీవ్స్ విత్ ఇలా కుచ్చుల్లాగా వచ్చాయి, ఎలాస్టిక్ అయితే వచ్చాయి హ్యాండ్స్కి ఎండ్కి. అండ్ మనకి మిడిల్లో ఏంటి అంటే మనకి కలీ టైప్లో ఉంటాయి కదా, కాకపోతే చిన్న చిన్న కలీ ఉంటాయి కదా, సో అలా అయితే వచ్చింది. ఇదేంటంటే షార్ట్ కుర్తీ, లైక్ మనం జీన్స్ పైనకైతే వేసుకోవచ్చు అండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 799 రూపీస్ అనమాట. మెటీరియల్ కాటన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇలా జ్యువెలరీ ఏమన్నా పెట్టుకోవాలి ట్రావెల్ చేసినప్పుడు అంటే ఇలాంటి బాక్సెస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇలా 4 పార్టీషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవచ్చు, చైన్స్, ఇంకేమన్నా ఉంటే లైక్ మన జ్యువెలరీ ఉంటాయి కదా, యాక్సెసరీస్, అవన్నీ దాంట్లో వేసుకోవచ్చు అనమాట. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 250 రూపీస్. సో దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. నేనైతే మినీ సైజ్ అయితే తీసుకున్నాను. అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేటప్పటికి నేను మీషోలో అయితే తీసుకున్నాను. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. టెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బ్యాగ్, ఇది నేను అమెజాన్లో నుంచి తీసుకున్నాను అనమాట. సో ఈ బ్యాగ్ ఏంటంటే మనకి ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు జనరల్గా లగేజ్ తక్కువ అనిపిస్తుంది, వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ మనం పర్చేస్ చేసినా అవి చేసినా కొంచెం మళ్ళీ ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉండాలి అనిపిస్తుంది కదా. సో ఇది అలాంటిది. మనం ఏంటంటే క్యారీ ఆన్కి ఇలా గ్యాప్ ఉంది కదా, సో అలా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఏంటంటే సైజ్ పెంచుకోవడానికి మనకి కింద ఒక జిప్ ఉంది. సో ఒక 2-3 ఇంచెస్ సైజ్ కూడా పెరుగుతుంది అనమాట. బేసికలీ ఏంటంటే మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు సో ఇంకా ఎక్స్ట్రా లగేజ్ అంటే ఇలా వేసేసుకోవచ్చు. ఇది మంచిగా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని మన లగేజ్ బ్యాగ్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, సో ఇలా అయితే ఇంత ఎక్స్టెన్షన్ అయితే అవుతుందన్నమాట. సో ఎక్స్ట్రా బ్యాగ్ లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే మన ఏమైనా సింపుల్ థింగ్స్ క్యారీ చేయాలి అంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇందులో 2 కలర్స్ అయితే తీసుకున్నాను, ఒకటి బ్లూ కలర్ అండ్ ఒకటి పింక్ కలర్. సో ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రా పట్టుకున్న ఫీలింగ్ కూడా కాదు, ఎందుకంటే క్యారీ ఆనే కదా ఇప్పుడు ఈ మధ్య క్యారీ చేసేది. సో దానికి అలా పెట్టేస్తే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి సిలికాన్ బాటిల్స్ అనమాట. సో ట్రావెల్ ఫ్రెండ్లీ, లైక్ మనం ఇప్పుడు దీంట్లో షాంపూ, ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ అలా అయితే వేసేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంకోటి ఏంటంటే స్టిక్కర్, అది ఒక ప్యాకెట్ కూడా వచ్చింది, లైక్ దానిపైన స్టిక్కర్స్ షాంపూ, సోపు, ఫేస్ వాష్ అలా అయితే ఉన్నాయి. సో మనకు కన్ఫ్యూజ్ కాకుండా దానిపైన స్టిక్కర్ అతికించుకోవచ్చు. అండ్ ఎంత క్వాంటిటీ కావాలో అంతే యూజ్ చేయొచ్చు. లైక్ మనం ఇప్పుడు పెద్ద పెద్ద బాటిల్స్ ట్రావెల్లో క్యారీ చేయలేం కదా, సో ఇవి గుడ్ ఆప్షన్ అనిపించింది. నేను ఇవి అమెజాన్లో తీసుకున్నానండి. ప్రైస్ 400 చేంజ్ అలా ఉంది, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పౌచ్, ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇది 200 రూపీస్ అండి. సో అంటే క్లియర్గా పౌచ్, లైక్ మనం దీంట్లో పెన్స్ కానీ పెట్టుకోవచ్చు, లైక్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు, లేదు అంటే ఇలా మేకప్ ఐటమ్స్ లైక్ కోంబు, లిప్స్టిక్, కాజల్, ఐలైనర్ అలా పెట్టుకోవచ్చు, కోమ్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇంకేమైనా థింగ్స్ ఉంటే కూడా మనం అలా బ్యాగ్లో అయితే క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ దిస్ వన్ ఈజ్ యూస్ఫుల్, ఇది టూత్ బ్రష్ హోల్డర్ అనమాట. సో మనం దీంట్లో టూత్ బ్రష్, టంగ్ క్లీనర్ అని అలాగే చిన్న పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇవి ఒక 2 to 3 సెట్స్ అయితే మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా బ్రష్కి సపరేట్ కవర్ అది ఏం అవసరం ఉండదు. సో ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇవి సెట్ ఆఫ్ 3 వచ్చాయండి. సమ్ ప్రైస్ 300 చేంజ్ ఎంతో ఉంది. సో మనం ట్రిప్ వెళ్ళినప్పుడు యూస్ఫుల్ అవుతుంది కదా అన్నట్టుగా అయితే తీసుకున్నాను. సో అది అండి వీడియో. అండ్ ఇదేంటంటే ట్రిప్ వెళ్ళే ముందు మార్నింగ్ అనమాట. సో అవన్నీ అలా ప్యాక్ చేసేసుకొని పెట్టుకున్నాను. నైట్ మార్నింగ్ అరౌండ్ 5:30 AM అయితే లేచాను. అండ్ ఇలా ఉండే అనమాట వ్యూ. 5:30కి మనకి ఇలా మూన్ కూడా కనిపిస్తుండే. సో ట్రిప్ డీటెయిల్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. బాయ్.